ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కాపుదల మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. పరలోకమందైనను భూలోకమందైనను ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఒక్కసారి గమనించినప్పుడు తుఫాను సుడిగాలి ఇవి దేనికి సంకేతంగా ఉన్నాయి? ఇవి వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రకృతిలో ఉంటుందంటే, తుఫాను వచ్చినా ప్రకృతిలో నష్టం కలుగుతుంది, సుడిగాలి వచ్చినా కానీ ప్రకృతిలో నష్టం కలుగుతుంది కానీ లాభం కలగదు. అంటే దీనికి అర్థం ఏంటంటే, తుఫానులోను సుడిగాలిలోను యెహోవా వచ్చేవాడంటే ఆ తుఫాను సుడిగాలి వలన నష్టం ఏ రీతిగా కలుగుతుందో ఆయన వచ్చినప్పుడు అలాగునే నష్టం కలుగుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎవరికి దేవుడు నష్టాన్ని కలిగిస్తాడు అంటే, దేవునికి విరోధంగా ఎవరైతే ఉంటారో, దేవునికి విరోధంగా ఎవరైతే ఆలోచిస్తారో, దేవునికి విరోధంగా ఎవరైతే నడిపించబడతారో, దేవునికి విరోధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, దేవుని మాట వినకుండా దేవుని వాక్యము వారి యొద్దకు వెళ్ళిన వాక్యాన్ని త్రోసివేసి దేవుని త్రోసివేసి దేవునికి ఎవరైతే విరోధంగా ఉండి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారో వారందరికీ ఆయన ప్రతీకారం చేయుటకు తుఫానులోను సుడిగాలిలోను దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఎలాంటి అపాయము, ఎలాంటి కీడు కలగదు. కానీ దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా నడిపించబడుతూ ఎన్ని మారులు ప్రభు చెప్పినా కానీ లోబడకుండా, ఎన్ని మార్లు దేవుడు తన ప్రేమను చూపినా లోబడకుండా, ఎన్ని మార్లు దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచినా ఆయన త్రోసివేసి దేవునికి విరోధంగా ఎల్లప్పుడూ ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వారికి దేవుడు ప్రతీకారం చేయుటకు తుఫానులోను సుడిగాలిలోను దేవుడు రాబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనము దేవుని బిడ్డలారా, మనమందరము దేవుణ్ణి ఆశ్రయించిన వారము. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఆయన సొత్తైన ప్రజలము, ఆయన స్వాస్థమైన ప్రజలము. ఆయన ఒక దినాన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రతీకారము కలుగుతుంది, ఆయన ఆశ్రయించిన మనకి క్షేమము కలుగుతుంది. ఆ పరలోక రాజ్యానికి ఎత్తబడే అవకాశం మనకు కలుగుతుంది. ఆయనకి వ్యతిరేకంగా నడిపించబడిన వారికి ఈ లోకమందు శ్రమలు కలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తుఫాను సుడిగాలి ఈ లోకములో ఏ రీతిగా నష్టాన్ని కలిగిస్తుందో ప్రభువైన యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చి ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారికి దేవుడు ప్రతీకారము చేయునుగాక, మనకు మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు నా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రకృతిలో తుఫాను వలన ఏ వ్యక్తికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా భద్రత కాపుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయా కార్యక్రమాల నిమిత్తమై నా తండ్రి దైవ సేవకులే కానీ విశ్వాసులే కానీ లోకమందున ప్రతి బిడ్డ నీ బిడ్డలే కనుక క్షేమాన్ని ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తుఫానులోను సుడిగాల్లోనూ మీరు వస్తున్నారని, మీరు వచ్చువారని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. నా తండ్రి, మీకు విరోధంగా ఉన్న వారికి ప్రతీకారము చేయుటకును, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మేలు చేయుటకును మీరు రాబోతున్నారు కనుక మేమును ఆ రీతిగా సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనుటకు సహాయం గురించి మీ ద్వారా మేలు పొందుటకు కృప చూపమని, ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల మాతో ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.